కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్లో సోదాలు నిర్వహించారు. క్లబ్ లోపల పేకాట ఆడుతున్న సభ్యులందరినీ బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు జరిపారు. సభ్యుల వద్ద క్లబ్ కాయిన్స్ తో పాటు కొంతమేర నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రావడంతో సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్లబ్లో సోదాలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జి కారోనేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో క్లబ్ లోపల పేకాట ఆడుతున్న పలువురు విశ్రాంత పోలీసు అధికారులతో పాటు మరికొందరు ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా అంటే ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణానికి చెందిన సిఐలు అయినటువంటి రామాంజనేయులు, వంశీనాథ్, నాగభూషణం, ఇతర ఎస్ఐలు, సిబ్బంది మొత్తంగా మూకుమ్మడిగా ఆ క్లబ్ పై దాడి చేశారు. అయితే రూముల్లో ఆడుతున్నటువంటి వారు బయటికి వెళ్లకుండా రూములు అంటే తలుపులు వేసి పూర్తిగా అక్కడ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన చోట పేకాట ఆడుతున్న వారికి పలువురు ప్రముఖులు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా, అంటే ఆడేవారికి పలువురు ప్రముఖులకు పోలీసులు అక్కడికక్కడే నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే జార్జి కారోనేషన్ క్లబ్ బ్రిటిష్ కాలం నుంచి పట్టణంలో కొనసాగుతూ వస్తుంది. అధికారిక కమిటీ నేతృత్వంలోనే నడుస్తున్న ఈ క్లబ్ లో కేవలము కొంతమందికే సభ్యత్వం ఉంటుందని కూడా తెలుస్తుంది. అలాంటి ప్రముఖులు మాత్రమే ఈ క్లబ్ కు వచ్చి పేకాట ఆడుతూ ఉంటారని కూడా మనకు సమాచారం ఉంది. అయితే రాత్రి జరిపినటువంటి దాడుల్లో పేక ముక్కలతో పాటు కొంత నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే పూర్తి వివరాలు మాత్రం పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా ఇదే జార్జి క్లబ్ లో తరచూ సభ్యులు పేకాట ఆడుతుండటం, అక్కడ ప్రముఖమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకుల అనుచరులు దొరుకుతుండటం కూడా అది కాస్త వివాదాలుగా మారడం అది అక్కడ సహజమైపోయినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇలాంటి సందర్భంలో రాత్రి కూడా అదే పరిస్థితి జార్జి క్లబ్ లో కనిపించింది. అయితే పేకాట ఆడుతూ గుర్తించిన వారిలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశంపై పోలీసులు ఇంకా పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.